This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో మీకు తెలుసు మనం ఫైర్ వాల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామని మీకు తెలుసు. బై ద వే దాని కంటిన్యూషన్ వచ్చి మనం చూడాలా. సో నిన్న వచ్చి మనం ఫైర్ వాల్ లో నెట్వర్క్ రూల్స్ గురించి మాట్లాడాము. సో ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే మనకి డిస్కస్ చేయాల్సింది. సో ఫస్ట్ వచ్చి మనకి అప్లికేషన్ రూల్స్ అండి. మీకు సెకండ్ వచ్చి డీనాట్, ఈ రెండింటి గురించి మాట్లాడాలా. నా నేను ప్రియారిటీ వైజ్ మీకు చెప్పినప్పుడు నెట్వర్క్ రూల్స్ కి వచ్చి మీకు అప్లికేషన్ రూల్స్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది అని మీకు చెప్పాను. సో అది ప్రూవ్ చేయడానికి మనం ఏం చేద్దాము, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, ఈ సర్వర్స్ మీకు ఏమున్నాయి, SP1 విఎం సర్వర్ ఉంది, SP2 సర్వర్ ఉంది కదా, దానికి పబ్లిక్ ఐపీలు ఉన్నాయి, ఉన్న వేస్ట్ యాక్చువల్ గా. సో అసలు ఈ MySQL వేస్ట్ అనుకోండి, నేను తీసేస్తాను మీకు డిలీట్ అని చెప్పి. నేను టెస్టింగ్ జరిగిపోయింది కాబట్టి. సో ఓకే, అలాగే మన రెండు సర్వర్స్ కి పబ్లిక్ ఐపీ తీసేస్తాను, ఎందుకంటే ఇది డిఫాల్ట్ గా పనిచేయదు, అంతా కూడా ఫైర్ వాల్ ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ ఐపీ కూడా తీసేయాలనుకోండి. నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కొద్దాం. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కి వచ్చి ఇక్కడ SP1 SP2 SP1 కి వస్తాను. SP1 కి వచ్చి మన ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్స్ కి వస్తానండి. ఐపీ కాన్ఫిగరేషన్స్ కి వచ్చి మనం ఏం చేద్దాము, దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి సేవ్ అంటాను మీకు. అలాగే రెండో సర్వర్ కూడా రండి. మీకు రెండో సర్వర్ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, ఐపీ కాన్ఫిగరేషన్స్ కి వచ్చి మనకి, సో దాన్ని మనం ఏం చేస్తాం, రిమూవ్ చేద్దాం. అంటే సింపుల్ గా పబ్లిక్ ఐపీ అనేది డిజేబుల్ చేస్తాం, ఎందుకంటే యూజ్ లేదు కాబట్టి యాక్చువల్, ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఫైర్ వాల్ నుంచి పోతుంది కాబట్టి మీకు అక్కడ మీకు పబ్లిక్ ఐపీతో నెసెసిటీ అనేది మీకు లేదు. సరే, కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ అనేది చేసినప్పుడు మీరు చూసినట్లయితే ఈ సర్వర్ కి పబ్లిక్ ఐపీ పోయింది, అండ్ ఈ సర్వర్ కూడా పబ్లిక్ ఐపీ పోవాలి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి మనం ఫైర్ వాల్ కి వెళ్ళినప్పుడు మీరు చూసారనుకోండి, సో ఫైర్ వాల్ ఇక్కడ ఉంది, బట్ ఫైర్ వాల్ లో మీరేం పెద్ద కాన్ఫిగర్ చేయరు ఇక్కడ, ఎందుకంటే అంత ఫైర్ వాల్ పాలసీలో వెళ్తుంది కాబట్టి. సో బట్ మీకు కావాల్సింది వచ్చి పబ్లిక్ ఐపీ. సో ఈ పబ్లిక్ ఐపీ ఏంటి యాక్చువల్, ఇది తీసుకొని మీకు అంటే డయాగ్రామ్ అప్డేట్ చేయడానికి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, లెట్ మీ కమ్ టు B38. ఈ హబ్ అండ్ స్పోక్ లో మనం డిస్కస్ చేసినప్పుడు ఫైర్ వాల్ యొక్క పబ్లిక్ ఐపీ వచ్చి మీకు మీకు ఇక్కడ ఈ పబ్లిక్ ఐపీ అన్నమాట. సో కాబట్టి మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మరి బయట ఇట్లా ఇస్తాను, ఇక్కడ ఇది పబ్లిక్ ఐపీ బేసిక్, అవునా. సో కాబట్టి దానికి హిట్ అయ్యేటప్పుడు దాని నుంచి వెళ్ళాలి ట్రాఫిక్ అంతా కూడా. సో మీకు దాని నుంచి వచ్చి ఇక్కడ ఉందనుకోండి, ఈ ట్రాఫిక్ అంతా ఇలా వచ్చి దీనికి వచ్చి ఇక్కడ నుంచి దీనికి కన్వర్ట్ అయి వెళ్తుంది, అన్ని కూడా అన్ని ఈ సర్వర్ అయినా ఏ సర్వర్ అయినా ఇక్కడ నుంచి కన్వర్ట్ అయ్యి ఆ పబ్లిక్ ఐపీ ద్వారా వెళ్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే ఎస్నాట్ అంటారండి. మీకు ఈ ప్రాసెస్ ని మనం ఏమైనా పిలుస్తామంటే సోర్స్ నాట్ ఆర్ ఎస్నాట్ అంటాం మీకు. సో అంటే సోర్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అన్నమాట. అంటే లోపల నుంచి, అంటే ఇది ఇది ప్రతిదీ ఇది ప్రతిరోజు మీ ఇంట్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటే ఉంటుంది, కానీ ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఉంటారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ అందరూ కూడా. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ కూడా ఉంటుంది కాబట్టి, సో నాన్న వార్తలు చూస్తారు, అమ్మ వచ్చి ఆబ్వియస్ గా దీన్ని ఏమంటారు, భక్తి పాటలు చూస్తుంటారు బేసిక్ గా. అందరికి ఇంటర్నెట్ అవసరం ఇక్కడ మనకి. సో కాబట్టి అందరూ కూడా ఒకే ఇంటర్నెట్ వాడతారు. అంటే ఏంది, మీకు మీ మొబైల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దగ్గర నుంచి ట్రాఫిక్ అంతా కూడా ఫైర్ వాల్ కి వెళ్ళి ఆర్ మీ వైర్లెస్ రౌటర్ కి వెళ్ళి అక్కడ మీకు కన్వర్ట్ అయి వెళ్తుంది అనమాట, విచ్ ఇస్ బేసికలీ సోర్స్ నాట్. అదే ఇక్కడ జరుగుతుంది కూడా మీకు. ఆ జరిగే క్రమంలో ఇక్కడ మనం రెస్ట్రిక్షన్స్ అప్లై చేస్తున్నాం. సరే ఫైన్. సో నెక్స్ట్ నాకు ఏం కావాలంటే, మనం వర్చువల్ మెషిన్స్ కి వచ్చి రీఫ్రెష్ చేసినప్పుడు ఆబ్వియస్ గా లేవు, కానీ ఆ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలా, నేను ఆ సర్వర్స్ కనెక్ట్ అయ్యి నేను ఏం చేస్తాను, మీకు
ఓకే. సో ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మీకు ఫస్ట్ సర్వర్లోకి లాగిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు పోయి దీని ఐపీ చెక్ చేశాను అనుకోండి, పబ్లిక్ ఐపీ ఏమొస్తుందని చెక్ చేస్తానంటే మనకు ఈ ఐపీఏ రావాలి మీకు. ఏదంటే ఫైర్ వాల్ మనం ఇచ్చాను చూసారా, ఈ ఫైర్ వాల్ యొక్క ఐపీ ఏంటది 172.191.64.85 ఈ ఐపీ రావాలి. ఎందుకంటే ట్రాఫిక్ అంతా దానికి వెళ్తుంది కాబట్టి. వస్తుందో లేదో చూద్దాం. సో దాన్ని కనుక్కోవడం ఎలాగా? ఇట్స్ వెరీ ఈజీ. సో మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే కమాండ్ లైన్కి వెళ్దాం. మనం కమాండ్ లైన్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ హోస్ట్ నేమ్స్ SP1 ఉంచండి, విన్ సర్వర్. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఐపీ కాన్ఫిగ్ IO అన్నాం అనుకోండి, మీకు ఏ వస్తుంది చూసారా 172.191.64.85 విచ్ ఈస్ మన ఫైర్ వాల్ ఐపీ బై ద వే. అవునా? ఎందుకంటే దాని నుంచి బయటికి వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మన రెండో సర్వర్ ఏంటండి, మీరు చూస్తే మన రెండో వర్చువల్ మెషిన్స్ 117.1.11 కదా. ఓకే, దీన్ని మినిమైజ్ చేస్తాను. దీన్ని మినిమైజ్ చేసి దీన్ని కూడా లాగిన్ చేద్దాం. ఇదేంటి మీకు SP2 స్పోక్ 2 ఇది బై ద వే, రైట్? లెట్స్ సీ. సో స్పోక్ 2 కాబట్టి కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, కమాండ్ లైన్కి వచ్చి మీకు SP2 బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, మళ్ళీ ఐపీ ఇలా ఇచ్చాం అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ ఐపీ చూపిస్తుంది. సో కాబట్టి దీని అర్థం ఏంటి మీకు, ఎస్ రెండు కూడా ఇంటర్నెట్ కి రీచ్ అవుతున్నాయి త్రూ దిస్ ఐపీ. దిస్ ఇస్ బేసికలీ ఫైర్ వాల్ ఐపీ. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంటర్నెట్ బాగానే పనిచేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి నేను దీని పేరు ఏం చేద్దాం, మనకి facebook.com అన్నాం అనుకోండి, మీకు పనిచేస్తుందా? యా, facebook.com రీచబిలిటీ ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చి amazon.com మీకు రీచ్, అంటే ఇది స్పోక్ 2 నుంచి ఉంది. అలాగే ఇక్కడికి వచ్చి నేను moneycontrol.com అంటాను. సో మీరు చూస్తే ఇక్కడి నుంచి ఉంది మీకు. సో zerodha.com అంటాను. తర్వాత యూట్యూబ్ అని ఇచ్చాను అనుకోండి. అంటే నేను కావాలని డిఫరెంట్ బిజినెస్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు వచ్చి ఫినాన్స్, యూట్యూబ్ వచ్చి లైవ్ స్ట్రీమింగ్ యాక్చువల్ గా మీకు ఇట్లా అన్ని కూడా ఇంటర్నెట్ ఖచ్చితంగా ఓపెన్ ఉంది బై ద వే, మీకు ఓపెన్ ఉంది బై ద వే మీకు. సో మరి అటువంటప్పుడు మరి రీజన్ ఏంటి యాక్చువల్ గా అంటే, ఇక్కడ మనం ఫైర్ వాల్ పాలసీలో మీరు చూసినట్లయితే మనం ఫైర్ వాల్ పాలసీలో నేను ఏంటంటే మనకు గుర్తుందా, నేను ఫైర్ వాల్ డిలీట్ చేశాను కానీ పాలసీ డిలీట్ చేయలేదు నేను యాక్చువల్ గా, ఎందుకంటే అవి అట్లాగే ఉంటాయి అనమాట. సో నేను మళ్ళీ ఫైర్ వాల్ క్రియేట్ చేసేటప్పుడు అదే పాలసీ యూజ్ చేశాను మీకు. సరే, సో పాలసీలో మనం ఏం చేసామంటే నెట్వర్క్ రూల్ కలెక్షన్ ఉంది. దాంట్లో నెట్వర్క్ రూల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ అలవ్ ఇంటర్నెట్ అని ఇది ఓపెన్ చేశాను బేసిక్ గా. కాబట్టి నేనేం చెప్పాను ఆల్రెడీ మీకు ఇక్కడ ఓపెన్ చేసి, నేను ఇప్పుడు నేనేం చేస్తాను అప్లికేషన్ రూల్స్కి వస్తానండి.
అప్లికేషన్ రూల్స్కి వచ్చి మీకు యాడ్ ఏ రూల్ కలెక్షన్ అంటాను. ఓకే, సో యాప్ రూల్ కలెక్షన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూసి మనం అగైన్ ఈ అప్లికేషన్ రూల్స్ వాడి మనం ఏం చేయొచ్చు అంటే ట్రాఫిక్ ని రిస్ట్ ఇఫ్ యూ వాంట్ బ్లాక్ సంథింగ్ మీకు మీరు బ్లాక్ చేయొచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు బ్లాక్ వెబ్సైట్ లేదా కలెక్షన్ వచ్చి యాప్ కలెక్షన్ అని ఇస్తాను. కలెక్షన్ ఇచ్చి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి 1500 ఇస్తాను. ఇది ఏం చేస్తాను, మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ కలెక్షన్ నెంబర్ ఎంత ఇచ్చి నెట్వర్క్ రూల్స్ ఎంత ఇచ్చినాను మీకు, దీనికంటే తక్కువ నెంబర్ ఇచ్చినా కూడా ఇది 1000 లో ఉంది కదా. లెట్స్ డూ వన్ థింగ్. సో ఇక్కడికి వచ్చి యాడ్ కలెక్షన్ అని చెప్పి యాప్ కలెక్షన్ అని చెప్పి నేను ఏం చేస్తాను 900 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి డినై అని ఇస్తాను. డినై అని చెప్పి డిఫాల్ట్ అప్లికేషన్ గ్రూప్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఇంటర్నెట్ అంటాను. ఇక్కడికి వచ్చి సోర్స్ వచ్చి 172.16.0.0/16 172.17.0.0/16. ఓకే, మీరు చూస్తే ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ప్రోటోకాల్ నేను ఏం చేస్తాను http/https అంటాను అని చెప్పి. సో డెస్టినేషన్ కూడా ఏం చేస్తాను మీకు స్టార్ అని ఇస్తాను. ఇంకేమైనా స్టార్ అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి నేను యాడ్ అంటాను మీకు. రిక్వెస్ట్ ఈస్ ఇన్వాలిడ్, వెరైటీగా ఉంది మీకు. ఇలాంటి సోర్స్ ఐపీ తప్పించానా? ఓకే రైట్. ఏమిద్దాం, సో మళ్ళీ లెట్స్ డూ వన్ థింగ్, యాప్ కలెక్షన్ ఇద్దాం. సో 900 ఇక్కడ డినై మనం ఇవ్వాల్సింది గుర్తుపెట్టుకోండి, డినై. ఓకే, ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మీకు, ఓకే కావాలంటే ఇది సపరేట్ పెడదాం. అన్నట్టు ఇంకోటి కూడా 70 2 ఇద్దాం. ఇబ్బంది ఏమో, దాంట్లో 2 ఇచ్చుకోవచ్చు అక్కడే. బట్ ఇంటర్నెట్ 2 అని చెప్పి నా ప్లాన్ ఏంటంటే http/https రైట్. సో నేనేం చేస్తాను, మొత్తం ఇంటర్నెట్ ఇక్కడ ఒక స్టారు ఇక్కడ ఒక స్టార్ అని ఇస్తాం మనం. కరెక్ట్గా ఉందా? డినై అప్లికేషన్. ఓకే, సో ఇలా ఇద్దాం. తప్పించుంటే ఎక్కడ ఇచ్చున్నాం. సో మనం ఏం చేద్దాం, ఈ రూల్ ఇద్దాం. నా మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓకే ఇంటర్నెట్ అంతా కూడా బ్లాక్ అయిపోవాలి అనేది మన ఎక్స్పెక్టేషన్ అనమాట. కానీ కాదు. ఎందుకు, నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు నెంబరింగ్ తో పని లేదు. ఐడల్ గా ఎట్లా పనిచేస్తుందంటే మీకు ఫైర్ వాల్ లో మీకు నెంబర్ ఇప్పుడు 100 ఉంది, 200 ఉంది, 300 రూల్ ఉంది అనుకోండి. సో ఈ మూడిటి మధ్య 100 కి హై ప్రియారిటీ, 300 కి లో ప్రియారిటీ. అంటే నెట్వర్క్ రూల్స్ లోపల ఫైర్ వాల్ రూల్స్ లోపల యాక్చువల్ అప్లికేషన్ రూల్స్ లోపల నెట్వర్క్ రూల్స్ లోపల అయితేనే. కానీ ఇక్కడ సినారియోలో ఏం జరుగుతుందంటే మనకి నెట్వర్క్ రూల్స్ ఉంది. నెట్వర్క్ రూల్స్ వచ్చి 1000 ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ రూల్స్ లో 900 ఇచ్చాం. కానీ స్టిల్ బై డిఫాల్ట్ గా నెట్వర్క్ రూల్స్ కి మీకు వాల్యూ ఎక్కువ. కాబట్టి ఈవెన్ దో అప్లికేషన్ రూల్స్ కి 900 ఇచ్చినా కూడా దీనికే ప్రియారిటీ వస్తుంది అనమాట. కాబట్టి ఈవెన్ దో మనం బ్లాక్ చేసినా కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకి బ్లాక్ చేయాలి అప్లికేషన్ రూల్స్ ఒకటి డినై చేసాం. ట్రాఫిక్ అంతటికి కూడా డినై చేసాం. ఓకే, డినై చేసి సో మనం చెక్ చేసాం అనుకోండి, మీకు స్టిల్ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే నెట్వర్క్ రూల్స్ లో మీకు అప్లై చేశాం కాబట్టి. మరి పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంట, నెట్వర్క్ రూల్స్ లోకి వచ్చి మీరు అది డిలీట్ చేయాలి. ఏదైతే ఇంటర్నెట్ డిప్లాయ్ చేశాను సార్ అలౌ చేసి ఇది ఈ రూల్ డిలీట్ చేయాలండి మీకు. సో 8443. సో 8440 డిలీట్ చేస్తే
నెట్వర్క్ రూల్ కి వర్తించదు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది ఫైర్వాల్ అప్లికేషన్ రూలే కాబట్టి ఇది మీకు బ్లాక్ చేయడానికి క్రియేట్ చేస్తాం అంటే బ్లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. స్టిల్ ఇక్కడ లోపలికి వచ్చి మనం ట్రై చేసినా కూడా దేనికి వర్కౌట్ కాదు. బట్ లెట్ సి ప్రూవ్ చేస్తాను ఇక్కడికి వచ్చి. ఆ తర్వాత ఏం చేద్దాం అంటే నెట్వర్క్ రూల్ ని డిలీట్ చేద్దాం. సరే ఇది వచ్చే లోపల మీరు చూస్తే నా ఈ డయాగ్రామ్ లో యాజ్ ఆఫ్ నౌ మన ప్రైవేట్ సర్వర్స్ ఉన్నాయి కదా, మనకి ప్రైవేట్ సర్వర్స్ కి మనకు కనెక్ట్ అవ్వాలా మీకు. అయితే ఆ ప్రైవేట్ సర్వర్స్ కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక తప్పు ఉంది. నిన్న మనం టెస్ట్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ తప్పు. సెకండ్ సబ్నెట్ లో ఇచ్చినప్పుడు ఐపీ అడ్రస్ వచ్చి 172.16.2.4 ఇది దాని ఐపీ. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు MySQL అనమాట. MySQL ఓకే. సో యాడ్ అయిందో లేదో చూద్దాం. యాడ్ అయిందండి. సారీ ఇక్కడ ఈ ప్రాసెస్ పోతుంది చూడండి మీకు. సరే ఇది వచ్చే లోపల నా వాట్ ఇఫ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ రెండు సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే నేను చేసిన సినారియో ఏంటంటే ఓవర్ ది ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ మనం ఈ సర్వర్కి వస్తున్నాం, ఈ సర్వర్ నుంచి త్రూ వీనెట్ పీరింగ్ ద్వారా వచ్చి ఈ సర్వర్స్ కనెక్ట్ అవుతున్నాను. అలా కాకుండా నేను డైరెక్ట్ గా ఫైర్ వాల్ కి వచ్చి ఫైర్ వాల్ యొక్క ఐపీ కనెక్ట్ అయినప్పుడు అది కన్వర్ట్ చేసి దీనికి పంపించడానికి ఆస్కారం లేదా? మీకు ఇంతకుముందు ఏం జరుగుతుంది, రివర్స్ లో వస్తుంది. రివర్స్ లో ఇప్పుడు ఈ సర్వర్ ఇంటర్నెట్ కి పోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇది ఈ పబ్లిక్ ఐపీ కన్వర్ట్ ఇంటర్నెట్ పోతుంది. సో కాబట్టి దాన్ని మనం ఏం చేసాము, దాన్ని ఏమన్నాం, SNAT అన్నాం. SNAT అంటే సోర్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఇది సర్వసాధారణంగా ప్రతి ఎన్విరాన్మెంట్ లో జరిగేది SNAT అన్నమాట. ఆర్ సింపుల్ గా సోర్స్ నాట్ అంటాం మనం, అంటే సోర్స్ నాట్ అవుతుందని చెప్పి. నా అదే మనం రివర్స్ లో కూడా చేయొచ్చు. మీరు చూస్తే దీన్ని నేనేం చేస్తాను, ఇక్కడ తీసుకొద్దాం. ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మనం డెస్టినేషన్ నాట్ అంటాను మీకు. సో కాబట్టి అంటే ఏంటి, ఇక్కడ నాట్ కావాలా కానీ రివర్స్ లో అవ్వాలి. అంటే ఇక్కడికి వచ్చి నేను ఈ ఫైర్ వాల్ కనెక్ట్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలన్నమాట. మీకు ఇది కూడా సపోర్ట్ చేస్తుంది మీకు. దాన్ని DNAT అంటాం మనం, ఆర్ డెస్టినేషన్ నాట్ అంటాం. అది నెక్స్ట్ చేద్దాం ఇది టెస్ట్ చేసినాక. ఓకే, సో ఇంకా యాడ్ అవుతుంది. బట్ స్టిల్ మీకు ఇది బ్లాక్ కాదండి. మీరు రీఫ్రెష్ చేస్తే బ్లాక్ కాదు. ఎందుకు అంటే మనకి నెట్వర్క్ రూల్స్ కంప్లీట్ గా ఓపెన్ ఉంది కాబట్టి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ మీకు యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట. మీరు చూస్తే మీకు యాక్సెప్టెన్స్ ఉండదు మీకు. సో కాబట్టి మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఇది అయిపోయినాక ఫస్ట్ అంతా ఇప్పుడు అయిపోయింది సార్, కన్ఫర్మ్ అయింది అంతా కూడా. నేను ఎందుకైనా మంచిది ఒకసారి మీకు ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఎక్కడున్నాను, ఫస్ట్ సర్వర్ లోను ఫస్ట్ క్లోజ్ చేస్తాను. మీకు బ్రౌజర్ అనే దాన్ని క్లోజ్ చేసేసి ఎక్కడున్నాను, SP1 సర్వర్ 1 ఉన్నాను. సో లెట్ మీ కమ్ హియర్. ఇక్కడ ఆల్రెడీ మనం ఓపెన్ చేసిన ఒక ఈబే ఉంది, ఓపెన్ చేస్తాను. ఇంటర్నెట్కి వెళ్తుంది చూడండి. నెట్ఫ్లిక్స్ ఉంది, వెళ్తున్నాను. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకి లింక్డ్ఇన్ ఉంది. అన్నిటికీ అంటే ఇంటర్నెట్ అనేది ఇంకా యాక్సెస్ అవుతుందని ప్రూవ్ చేయడానికి. అలాగే మన రెండో సర్వర్కి వెళ్ళాను అనుకోండి, దీన్ని కూడా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఓపెన్ చేసి ఓకే. సో ఓకే, this is new news. Warren Buffett selling 28.7 billion stock raises alarm bells over economy. Okay. సరే, ఓకే. ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది చూడండి మీకు. మీరు చూస్తే ఇంటర్నెట్ కి అందరూ కూడా రీచ్ అవ్వగలుగుతున్నారు ఇక్కడ నుంచి మీకు. సో కాబట్టి యాజ్ యూ కెన్ సీ ఇంటర్నెట్ బ్లాక్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చి ఏదైతే ఈ నెట్వర్క్ రూల్స్ ఉంది చూసారా, దీన్ని డిలీట్ చేస్తానండి నేను. కేవలం దాన్ని మాత్రం డిలీట్ చేస్తాను మీకు.
సో దాన్ని డిలీట్ చేసినప్పుడు ఫర్దర్ గా ఏమవుతుంది 84 ఇక్కడ 80 ఉంది కానీ అదేంటంటే బిట్వీన్ ఇంటర్నల్ అన్నమాట, ఇంటర్నెట్ కంటే ఏం లేదు. సో కాబట్టి రూల్స్ అంతా ప్రాసెస్ అయిపోయినాక ఇంటర్నెట్ కి ఏం లేదు కాబట్టి ఆబ్వియస్ గా మీకు అప్లికేషన్ రూల్స్ కి వస్తుంది. ఎప్పుడైతే అప్లికేషన్ రూల్స్ కి వచ్చిందో ఇక్కడ మనం హెచ్డిపి హెచ్టిటిపిఎస్ డిఫాల్ట్ గా మనం బ్లాక్ చేస్తున్నాం మీరు చూస్తే. ఓకే సరే, సో మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి కంప్లీట్ గా బ్లాక్ చేసేసి, మీకు కంప్లీట్ గా బ్లాక్ చేసేసి కావాల్సినవి వదలటం. అంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసేసాను, మీకు కావాల్సినవి వదలాల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ అలౌ చేయాలనుకుంటున్నాను. ఏదైతే అలౌ చేయాలనుకుంటున్నారో 900 కంటే తక్కువ నెంబర్ లో ఉండాలి, ఎందుకంటే రూల్ ప్రాసెసింగ్ అనేది లోయర్ టు హయ్యర్ వెళ్తుంది కాబట్టి మీకు తక్కువ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇంటర్నెట్ అంతా మనం సెక్యూర్ గా ఉండాలి కాబట్టి ఇంటర్నెట్ అంతా బంద్ చేసేసి మీరు చూసినట్లయితే అక్కడి నుంచి మనం వెళ్ళాలి. సో లెట్స్ సీ మీకు అలాగే నేనేం చేస్తుంది, ఇది వచ్చే లోపల అది కాన్ఫిగర్ అయ్యే లోపల ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్. ఈ రెండిట్లో కూడా ఐఏఎస్ సర్వర్ ఇన్స్టాల్ అయిందా? ఓకే గుడ్. దీంట్లో ఇది SP2 సర్వర్ 1 అని ఉంది. ఓకే గుడ్. సో మనం ఏం చేయొచ్చు అంటే మీకు బయట నుంచి మనం ఈ రెండు సర్వర్లకు కనెక్ట్ అవ్వాలి బై ద వే మీకు. అయితే డీనాట్ కిందకు వస్తుంది. ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాము. ఇది మీకు కంప్లీట్ ఇది అయిపోయినాక తర్వాత ఫస్ట్ ఇంటర్నెట్ చెక్ చేద్దాము. ఇంటర్నెట్ చెక్ చేసి అంతా ఓకేనా అంటే రీచబిలిటీ ఉండకూడదు దేనికి కూడా, ఇంటర్నెట్ నుంచి రీచ్ ఐ మీన్ ఇది ఏవి కూడా ఇంటర్నెట్ కి పోకూడదు అనమాట మనకి. సో SP2 లో ఉన్నాం కదా, మళ్ళీ ఓపెన్ చేస్తాను మీకు. సో మీరు చూస్తే గూగుల్ వెళ్ళటం లేదు చూసారా. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఆఫీస్ 365 వెళ్ళటం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈబే సెలెక్ట్ చేస్తాను. ఈబే చూడండి ఎక్కడ పోవట్లేదు, చూడండి అన్ని బ్లాక్ అయిపోతున్నాయి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి amazon.in అంటాను, లేదు జరా మీకు ఏది కూడా ట్రాఫిక్ అనేది పోవట్లేదు. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ICICIbank.com అన్నాం అనుకోండి, మీకు చూసారా ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు క్లియర్ గా. సో డినై రూల్ కలెక్షన్ గ్రూప్ యాప్ కలెక్షన్ రూల్ వచ్చి బ్లాక్ ఇంటర్నెట్ 2 ఇది బ్లాక్ చేస్తుంది. సో ఇదే నేను తీసుకెళ్ళి ఫస్ట్ సర్వర్లో వచ్చినప్పుడు ఏ రూల్ బ్లాక్ చేస్తుందో కూడా చెప్తుంది. ఇది కొన్నిసార్లు కొన్ని కనిపిస్తాయి, కొన్ని వెబ్సైట్ కనిపిస్తుందండి. మేబీ వాళ్ళు ఏమైనా ఇచ్చే దాంట్లో ఉంటుందేమో. ఇక్కడ రావట్లేదు చూడండి మళ్ళీ మీకు. సరే ఇక్కడికి వచ్చి ఇంతకుముందు నెట్ఫ్లిక్స్ పనిచేసింది, ఇప్పుడు పని చేయట్లేదు చూడండి మీకు. ఓకే దీన్ని బట్టి ఏం జరిగింది, మీకు అంతా కూడా బ్లాక్ అనేది అయ్యింది యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి అలౌ చేయడానికి ఏం అలౌ చేయాలా, స్పెసిఫిక్ వెబ్సైట్స్ అలౌ చేయాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాడ్ రూల్ అందాం. మీరు చూసినట్లయితే యాడ్ రూల్ అని చెప్పి సారీ ఫస్ట్ ఇది 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 డినెక్ ఇది హోల్ కలెక్షన్ అండి, యాడ్ కలెక్షన్ అని చెప్పి allow traffic or allow selected traffic అని చెప్పి నేను ఏం చేస్తాను 800 అని చెప్పి మనకి నేనేం చేస్తానంటే allow బ్యాంక్స్ అంటాను, allow banks finance ఆర్ స్పెసిఫిక్ గా నాకు మీకు అలో బ్యాంక్స్ అంటే ఫినాన్స్ ఇచ్చామంటే మీరు షేర్ మార్కెట్ వెళ్ళకూడదు, ఓన్లీ బ్యాంక్స్, అది కూడా ఒక ICICI HDFC ఓపెన్ చేయాలని నా ప్లాన్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి సిక్స్టీన్ 17 ఇచ్చి మీకు మధ్యలో కామా ఉండాలి. సో నేను ఏం చేస్తాను HTTP HTTPS ఇచ్చి నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే star.com star.hdfc
bank.com ఈ రెండింటికి ఇద్దాం. ఈ రెండింటికి ఇచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ అంటాను మీకు. ఇది అలవ్ అనమాట, అలవ్ లిస్ట్ లో చూడండి. ఇలాగా స్పెసిఫిక్ వెబ్సైట్లు మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఎస్ ఓపెన్ చేయొచ్చు మీకు. Hold on. సో కాబట్టి మీకు ఇది మాత్రం టైం పడుతుందండి మీకు ఎంత వెనక రావడానికి. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నేను డీనెట్ కాన్ఫిగర్ చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే 2 రూల్స్ ఒకేసారి కాన్ఫిగర్ చేస్తే ఒప్పుకోదు అనమాట, ఎర్రర్ ఇస్తుంది యాక్చువల్గా. సో అందుకని నేను ఏంటంటే 1 by 1 మనం చేయాల్సి వస్తుంది. సో కాబట్టి చెక్ చేద్దాం. మనకి ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి దేంట్లో ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ మీరు చూస్తే SP1 లో ఉన్నాను. సో ఇక్కడికి వచ్చి ICICIBank.com అని ఇస్తాను. అది ఇంకా కంప్లీట్ గా వచ్చినట్లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐడల్ గా అయితే ఏమీ రీచబిలిటీ లేదు, అవునా? దీనికి అయి ఉండొచ్చు మీకు. దీనికి కూడా రెండో దానికి కూడా వద్దాం. సో ఐసిఐసిఐ బ్యాంక్ మీరు చూసినట్లయితే ఇక్కడ లేదు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా రీచబిలిటీ లేదు. సో వన్స్ దిస్ ఈస్ డన్, ఇది అయిపోయిన తర్వాత వద్దాము. తర్వాత అంటే 2 విధాలుగా మనం అలౌ చేయొచ్చు. ఇలా స్పెసిఫిక్ వెబ్సైట్స్ కావాలంటే అలౌ చేయొచ్చు. సో దాంతో పాటు నేను మళ్ళీ యాడ్ రూల్ అని చెప్పి మీరు చూస్తే మీకు రూల్ కలెక్షన్ వచ్చి మీకు దీని ఏమంటారు, మీకు యాప్ కలెక్షన్ అని చెప్పి. సో అలౌ సమ్ వెబ్ సో వెబ్సైట్స్ అన్నాం యాక్చువల్గా, ఆర్ వెబ్ రిలేటెడ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి మీరు సోర్స్ టైప్ మంది ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ. సో 172.16. మీరు కావాలంటే 1.5 స్పెసిఫిక్ గా కూడా ఇవ్వచ్చు, ఆర్ స్పెసిఫిక్ సబ్నెట్ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. సో 172.17.0.0/16 ఇచ్చి నా ఇక్కడ FQDN కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే వెబ్ కేటగిరీస్ అని చూడండి, అది సెలెక్ట్ చేయండి. వెబ్ కేటగిరీస్ సెలెక్ట్ చేసి అండ్ దెన్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో మీరు అలౌ చేయాలనుకుంది నేను ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా అన్ని బ్లాక్ అయిపోయి ఉంటాయి మీకు. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, వీళ్ళకి ఓకే సోషల్ మీడియా అలౌ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, అలౌ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మీకు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఫైనాన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీకు. సరే ఐ థింక్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దామండి. మీకు వస్తుందా? హెచ్డిఎఫ్సి వచ్చింది చూడండి. మీకు హెచ్డిఎఫ్సి మీకు ఇక్కడ వస్తుంది. అలాగే ఐసిఐసికి వస్తాను. ఐసిఐసికి వచ్చి మనం రిఫ్రెష్ చేసాం అనుకోండి, వచ్చిందా? ఐసిఐసి వచ్చింది చూడండి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పర్సనల్ అని ఇచ్చాం అనుకోండి. సో లాగిన్ వచ్చింది చూడండి మీకు ఓకే పనిచేసింది. రైట్. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇది క్లౌడ్ ఫ్లేర్ నుంచి వెళ్తున్నట్టుంది, అందువల్ల బ్లాక్ అవుతుంది. చెక్ ఇఫ్ ద కనెక్షన్ ఈజ్ సెక్యూర్. ఓకే, ఇట్ నీడ్స్ టు రివ్యూ ద సెక్యూరిటీ కనెక్షన్ బిఫోర్ ప్రొసీడింగ్ అని చెప్పి. సో బట్ ఎనీవే మీకు వెళ్తుంది చూడండి. వేరే వెబ్సైట్స్ ఏమి రాకూడదు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, మీకు వేరే వెబ్సైట్స్ ఏం పనిచేయవు, మీకు ఓన్లీ ఆ 2 మాత్రమే. అది వచ్చి మీకు స్పెసిఫిక్ గా అలా కాకుండా కేటగిరీ బేస్డ్ బ్లాకింగ్ కూడా ఇవ్వచ్చు. మీరు చూస్తే నేను ఏం చేసిన, ఫినాన్స్, సోషల్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీకు కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ, డౌన్లోడ్స్, ఇమేజ్ షేరింగ్, ఇన్స్టెన్స్ మెసేజింగ్, చాట్, ఇక్కడ మీకు స్పోర్ట్స్
ఇట్లా ఇస్తాను మీకు. ఇట్లా ఇచ్చి మనం ఏం చేస్తాం, ఇది కూడా మనకి మోస్ట్లీ హెచ్టిటిపిఎస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా ఇచ్చేసి మనం ఏం చేద్దాం, సేవ్ చేద్దాం. ఓకే, సో ఫైర్ వాల్ మోడిఫై అయింది, రిఫ్రెష్ చేయమంటే ఓకే. సో రిఫ్రెష్ చేసి మళ్ళీ అప్లై చేద్దాం. 1 minute. ఓకే, సో అగైన్ నేను ఏం చేస్తాను, యాడ్ రూల్ అని చెప్పి మీకు యాప్ కలెక్షన్ సెలెక్టెడ్ ట్రాఫిక్. సో ఇక్కడ ఏం చేస్తాం, మీకు నేమ్ వచ్చి మీరు చూస్తే allow web, ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి కేటగిరీస్ అని ఇచ్చేసి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి మీకు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అంటే లింక్డ్ఇన్ సైట్స్, సోషల్ నెట్వర్కింగ్ వచ్చి ఫేస్బుక్ ఇవన్నమాట. సో దాంతో పాటు మనం ఏం చేద్దాం, ఫినాన్స్, సో దాంతో పాటు స్పోర్ట్స్ ఇలా ఇచ్చేసి, సో హెచ్టిటిపిఎస్ అని ఇచ్చేసి మనం యాడ్ చేద్దాం మీకు. సో కాబట్టి ఇవేంటంటే అంటే ఫస్ట్ ఇనిషియల్ గా మొత్తం బ్లాక్ చేసాం, ఎవరిని అలౌ చేయం, యాక్చువల్ గా మనం ఎవరిని అలౌ చేయమన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఓన్లీ 900 అనే రూల్ ఏం చేస్తుందంటే మొత్తం బ్లాక్ చేస్తుంది, మీకు ఎవరు కూడా రావడానికి లేదు. సో ఎవరినైతే మనం అలౌ చేయాలనుకుంటున్నామో వాళ్ళని ఆన్ 800 ఆర్ 900 బిలో ఏదైనా రూల్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అక్కడ పెట్టినప్పుడు మీకు ఇది వర్తిస్తుంది అనమాట, మీరు ఏం చేయొచ్చు అని మీకు తెలుస్తుంది యాక్చువల్ గా మీకు. ఓకే, లెట్స్ సీ. సో నౌ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఇది ఎట్లా టైం పడుతుంది కాబట్టి డీనాట్ రూల్స్ కొద్దాం. బై ద వే డీనాట్ రూల్స్ అంటే ఏంటి, మీకు నేను బయట నుంచి ఇప్పుడు ఇట్లా జంప్ సర్వర్కి వచ్చి ఇలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ప్లాన్ ఏంటి, ఇక్కడ మనం ఫైర్ వాల్ రూల్ కనెక్ట్ అయినప్పుడు అది వెనక్కున్న సర్వర్కి వస్తుంది అనమాట. నా ప్రాబ్లం ఏందో చెప్తాను ఇక్కడ. సోర్స్ నాట్ అనుకోండి, సోర్స్ నాట్ ఫర్ ఎగ్జాంపుల్ 172.16.1.4 వచ్చి ఇంటర్నెట్కి వెళ్ళాలంటే మీకు ట్రాఫిక్ అనేది ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఈ పబ్లిక్ ఐపీ కన్వర్ట్ అయ్యి ఇంటర్నెట్కి వెళ్తుంది. ఇది రిటర్న్ వచ్చినప్పుడు ఫైర్ వాల్ తెలుసు అనమాట ఈ ప్యాకెట్ దేనికి సంబంధించింది, అది కన్వర్ట్ చేసి దానికి పంపించేస్తుంది. ఇది ప్రతిరోజు ఇంట్లో జరిగే తతంగమే, పెద్ద విషయం కాదు. నా డీనాట్ దీనికి రివర్స్ వచ్చి డీనాట్ అన్నప్పుడు ఏమవుద్దంటే మన సర్వర్ నుంచి ఇలా కనెక్ట్ అయినప్పుడు ఇది కన్వర్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ 3 సర్వర్లు ఉన్నాయి, ఏ సర్వర్ కి పంపించాలి మనం, అవునా, అక్కడ ఛాలెంజ్ వస్తుంది మనకి. అందుకే మనం ఏం చేస్తామంటే పోర్ట్ ఫార్వర్డింగ్ వాడతారు ఇక్కడ. అంటే నేను ఫైర్ వాల్ కి నా ఐడల్ గా 50,000 పోర్ట్ లో కనెక్ట్ అయితే నాకు స్పోక్ 1 సర్వర్ కి వెళ్ళాలా, 50,001 లో కనెక్ట్ అయితే స్పోక్ 2 సర్వర్ కి వెళ్ళాలి. అది మన ఎక్స్పెక్టేషన్ అనమాట. అది ఎలా ఉంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ రూల్ కలెక్షన్ అని చెప్పి మీకు నాట్ అని ఇచ్చేసి, సో ఇక్కడికి వచ్చి నేను ఒక 700 ఇస్తాను, రూల్ గ్రూప్ అని చెప్పి డిఫాల్ట్ నాట్ కాబట్టి మన కలెక్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, SP1 విన్ సర్వర్ 1 మీకు సోర్స్ ఐపీ వచ్చి నా ఐపీ ఇస్తాను, విచ్ ఇస్ అంటే బయట నుంచి యాక్సెస్ రాకూడదు కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు అప్లికేషన్ రూల్స్ లో ఉండదండి, డీనాట్ రూల్స్ లో చేయాల్సింది. ఆబ్వియస్గా డీనాట్ రూల్స్ అనే చేయాలి కదండి, అప్లికేషన్ రూల్స్ ఎలా చేస్తారు, అప్లికేషన్ రూల్స్ ఫర్ అప్లికేషన్ తెలియదు కదా. వాట్ ఐ మెంట్ టు సే అప్లికేషన్ రూల్స్, ఇప్పుడు నెట్వర్క్ రూల్స్ వచ్చి నెట్వర్క్ రూల్స్ కదా ఇంటర్నల్, అప్లికేషన్ రూల్స్ ఎందుకు వెబ్సైట్స్ కోసం, ఇది డీనాట్ కదా. డీనాట్ అంటే ఏంది, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద అప్లికేషన్ ట్రాఫిక్ ఆర్ నెట్వర్క్ పోర్ట్ ట్రాఫిక్. ఇది ఏంటంటే పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటంటే నేను నా వెబ్సైట్ నుంచి వచ్చినప్పుడు టీసీపీ పోర్ట్ లో నేను 50,000 పోర్ట్ కనెక్ట్ అయితే, అంటే పోర్ట్స్ వచ్చి 0 నుంచి 65,000 దాకా ఉన్నాయి, బట్ నార్మల్ గా ఏంటంటే ఈ డీనాట్ వాడేటప్పుడు 50,000 పోర్ట్ వస్తుంది అనమాట.
మనం ఏం చేస్తాము కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఫైర్ వాల్ ఐపీ ఇవ్వాలి మీకు. మీరు చూస్తే ఇక్కడ ఫైర్ వాల్ ఐపీ, ఫైర్ వాల్ యొక్క పబ్లిక్ ఐపీ ఎక్కడ ఉంటుంది మీకు, ఇలా ఇచ్చి దీనికి కనెక్ట్ అయినప్పుడు నేనేం చెప్తాను, మనకు కన్వర్ట్ చేసి దేనికి వెళ్ళాలా, వర్చువల్ మెషిన్స్ లో ఇదిగో ఈ ఐపీకి వెళ్ళాలి మనకి అని రూల్ సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ పోర్ట్ లో కనెక్ట్ అవ్వాలా, విండోస్ కాబట్టి. అంటే అర్థం ఏంటంటే సోర్స్ అంటే నా ఐపీ నుంచి, నా సిస్టమ్ ఐపీ నుంచి నేను కనెక్ట్ అయినప్పుడు ఈ ఫైర్ వాల్ యొక్క 50,000 పోర్ట్ లో కనెక్ట్ అయినప్పుడు అది కన్వర్ట్ చేసి ట్రాన్స్లేటెడ్ టు ఇది ఈ పోర్ట్ కి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అలాగే మనకి SP2 కూడా కావాలనుకోండి, మీకు SP2 కూడా కావాలనుకోండి, ఇదంతా సేమే. మీరు చూస్తే టీసీపీ ఇచ్చి సో 50,001 అని ఇస్తాను మీకు. మళ్ళీ సేమ్ అదే చూడండి, ఒకటే అడ్రస్ మీకు, కానీ కన్వర్ట్ అయ్యేటప్పుడు అది ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఇస్తాం అన్నమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చి 3389 అంటాం మనం. ఇట్లా ఇచ్చినప్పుడు ఇది బేసిక్ గా డీనెట్. ఐ థింక్ నేను ఓకే కొట్టిన యాడ్ కాదని నా ఉద్దేశం, ఎందుకంటే ఫైర్ వాల్ చేంజ్. బట్ చూద్దాం. సోర్స్ పోర్ట్ ఏంటండి? సోర్స్ ఏం అవసరం లేదు. సోర్స్ అది ర్యాండమ్ గా పిక్ చేసుకుంటున్నాం. సమ్ 30,000 నుంచి 50 ఏదైనా ర్యాండమ్ పిక్ చేసుకుంటుంది మనకి. ఇక్కడ దాని ఏమంటే డెస్టినేషన్ పోర్ట్ ముఖ్యం మీకు. ఇది యాడ్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. మీరు చూస్తే చూడండి, జెరోదా వచ్చేసింది చూడండి మనకి. ఫినాన్స్ అలౌ చేశాం కదా, జెరోదా వచ్చింది. దీంతో పాటు నేను HDFC బ్యాంక్ ఆల్రెడీ పనిచేస్తుంది అనుకోండి. మనం ఏది అలౌ చేసాం, ఇంకా లింక్డ్ఇన్ అలౌ చేసాం, ఫేస్బుక్ అలౌ చేసాం కదా, facebook.com అన్నాం, అలౌ వచ్చిందా? యా వచ్చింది. దాంతో పాటు లింక్డ్ఇన్ కూడా ట్రై చేసాం అనుకోండి, మీకు చూసారా బింగ్ పని చేయట్లేదు చూడండి, మీకు బింగ్ పని చేయట్లేదు. సో గూగుల్ కూడా పని చేయట్లేదు మీకు. సో నేను ఏం చేస్తాను, ఎందుకంటే అలౌ చేయలేదు కాబట్టి, వెరీ సింపుల్, సెర్చ్ ఇంజిన్ చేయలేదు కాబట్టి linkedin.com అన్నాం, మీకు వచ్చిందా? లింక్డ్ఇన్ కూడా వచ్చింది. ఇది వచ్చి సెకండ్ సర్వర్. ఫస్ట్ సర్వర్ పోయి చేద్దాం, సేమ్ దానికి కూడా అవే వర్తించాలి మీకు. ఫస్ట్ సర్వర్కి వచ్చాం అనుకోండి మీకు. సో నేను ఏం చేస్తాను, మనకి rediffmoney.com అన్నాం అనుకోండి. ఆ వెబ్సైట్ ఉందో లేదో తెలియదు, బట్ లేకపోతే మనీ కంట్రోల్ ఇద్దాం, moneycontrol.com అంటారు. బేసిక్ ఇది ఫైనాన్షియల్ వెబ్సైట్ కాబట్టి మీరు లోపలికి వచ్చి చెక్ చేస్తే ఇట్లా వచ్చింది. ఓకే గుడ్. మీకు దాంతో పాటు దీని పేరేంటి, మనకి అప్స్టాక్స్ ఉంది కదా, బట్ దాని వెబ్సైట్ అప్స్టాక్స్ ఎవరైనా ఉందా? upstocks.com అయినా కరెక్టేనా అది? యా కరెక్టేనండి. సో మీరు చూసి ఇక్కడ వచ్చింది. అలాగే మనం ఐ థింక్ ఇంకేం చేసాం, మనం స్పోర్ట్స్ ఇచ్చాం కదా. ఓకే, స్పోర్ట్స్ వచ్చి నేను ఏం చేస్తాను, crickinfo.com అన్నాం అనుకోండి, మీకు వచ్చింది. సో అలాగని స్ట్రీమింగ్ వెబ్సైట్కి వచ్చి netflix.com అన్నాం అనుకోండి, మీకు నెట్ఫ్లిక్స్ ఒప్పుకోవట్లేదు చూడండి, ఎందుకంటే రాదనమాట మీకు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి ఈ బ్లాకేజ్ అనేది ఉంటుంది. నా ఇట్లా మనం చేసినప్పుడు నా ప్లాన్ ఏంటంటే, మనం లాగ్స్ అన్ని కూడా సెంట్రలైజ్ గా కాన్ఫిగర్ చేసాం యాక్చువల్ గా. సో మనం లోపలికి వచ్చి చెక్ చేయొచ్చు, మనం ఏమేంటి మనకి బ్లాక్ చేస్తుంది అని చెప్పి. మీకు లెట్ మీ గో టు ఓకే. సో ఇక్కడికి వచ్చి ల్యాబ్ ఫైల్స్ వచ్చాను అనుకోండి. ల్యాబ్ ఫైల్స్ లో మనకి ఫైర్ వాల్ ఎక్కడ ఉంది, నెట్వర్క్ ఫైర్ వాల్, యా ఫైర్ వాల్ ఇక్కడ ఉంది, SLB ఫైర్ వాల్ అని చెప్పి. దీంట్లో ఇక్కడ ఒకటి ఇచ్చున్నాను యాక్చువల్ గా, అజూర్ ఫైర్ వాల్ క్వీరీస్ అని ఇచ్చినాను. లెట్స్ డౌన్లోడ్ దట్. ఓకే గుడ్. సో నా ప్లాన్ ఏంటంటే, ఇట్లా ఓపెన్ చేసినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొన్ని రూల్స్ ఇచ్చిన అంటే మీకు ఎలా తీసుకోవాలి అని చెప్పి మీకు ఫస్ట్ నుంచి వచ్చాం అనుకోండి, ఏ రూల్ తీసుకోవాలా మీరు చూసినట్లయితే ఏమన్నా మనం ఇది లాక్స్ ఏమైనా వచ్చి, ఎందుకంటే లాక్స్ ని ఇక్కడ పంపించమని చెప్పాము అనమాట. మనకి ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే లాక్స్ అన్ని కూడా ఇక్కడ పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఇలా రన్ చేద్దాం మీకు. ఓకే, సో ఇది చూసారు అనుకోండి, అంటే నెట్వర్క్ ఫైర్ వాల్ లో ఈ రోజు 12 కదా, ఈ రోజు 12th తీసుకున్నాం అనుకోండి. సో వస్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి రిసోర్స్ ఏంటి, అజూర్ ఫైర్ వాల్ నెట్వర్క్ రూల్. ఇది చూడండి, యూడిపి రిక్వెస్ట్ ఉంది ఇక్కడ, మన యూడిపి వదలలేదు కాబట్టి సో అండ్ సో మీకు బ్లాక్ చేసినట్టు వస్తుంది అనమాట ఇక్కడ మీకు. సో ఇక్కడ వస్తే ఏం చెప్తుంది మీకు, ఎక్కడి నుంచి ఎక్కడికి యూడిపి రిక్వెస్ట్ ఫ్రమ్ దీని నుంచి సో వేరే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు బ్లాక్ చేస్తుంది యాక్చువల్గా. సో అలాగే మీకు సో కౌంట్ కూడా తీయచ్చు బై ద వే మీకు. మీకు 4631 కౌంట్ మొత్తం, అంటే ఎన్ని లాగ్ అయినాయి అని చెప్పి. అలాగే డినై మెసేజెస్ చూడాలి మీకు, ఎన్ని డినై అని చెప్పి. ఇవన్నీ కూడా డినై చూపిస్తుందండి మీకు. మీరు ఎక్స్పాండ్ చేసామనుకోండి కిందకు వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా మీకు ఎలా డినై అని చెప్పింది. ఇవన్నీ కూడా నెట్వర్క్ రూల్స్ అనమాట. మీరు కిందకు వస్తే మనం ఏం చేయొచ్చు చూడండి, స్పెసిఫిక్ ఇది కూడా ఇది తీసుకుందాం. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ నుంచి ఏమైనా డినై ఏమన్నా ఉందా అని, మనకి 5 ఉంది కాబట్టి ఇలా రన్ చేసాం అనుకోండి మీకు. ఇక్కడ చూస్తే ఇది కూడా కనిపిస్తుంది చూడండి మీకు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇది వచ్చి అజూర్ డయాగ్నోస్టిక్స్ ఉంది కానీ అంతా కూడా అజూర్ ఫైర్ వాల్ నెట్వర్క్ రూల్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే మీకు ఫైర్ వాల్ కి వచ్చినప్పుడు డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ కి వచ్చినప్పుడు ఓ పని చేద్దాము. మనకి అప్లికేషన్ రూల్ అండ్ నాట్ రూల్ కూడా ఉంది యాక్చువల్గా. మీరు చూస్తే అవునా, మనం ఏం చేస్తున్నాం, ఫైర్ వాల్ నెట్వర్క్ రూల్ ఉంది. లెట్స్ డూ వన్ థింగ్. అజూర్ ఫైర్ వాల్ అప్లికేషన్ రూల్ కి వచ్చాను అనుకోండి, మీకు బిహేవియర్ ఎలా ఉందో చూద్దాం మనం. ఓకే, సో మీరు చూస్తే అప్లికేషన్ రూల్ కూడా మీకు ఉంది యాక్చువల్గా. అజూర్ ఫైర్ వాల్ అంతా కూడా హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ మీకు ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ నుంచి ఉంది మీకు. ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, హెచ్టిటిపిఎస్ రిక్వెస్ట్ సో అండ్ సో టు విండోస్ డినై పాలసీ చూడండి, అంటే ఏది బ్లాక్ చేస్తుంది అని తెలుసుకోవడానికి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే నెట్వర్క్ రూల్స్ దీన్ని కూడా సో ఇక్కడికి చేసి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సేమ్ ఇదే ముచ్చట మీకు సమ్మరైజ్ కౌంట్ అని ఇచ్చాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడికి వచ్చి వీళ్ళు మనం అప్లికేషన్ రూల్ అని చెప్పి మనకి డయాగ్నోస్టిక్స్ ఈ నెట్వర్క్ రూల్ కాకుండా మీరు వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు వేర్ కేటగిరీ అండ్ సమ్మరైజ్ కౌంట్ కానీ లేకపోతే మెసేజ్ ఉందేమో చూద్దాం. యాక్చువల్గా ఏమేమి డినై అయి ఉన్నాయని చెప్పి ట్రై చేశాను అనుకోండి. రియల్ టైమ్ లో మనం ఇది చేసుకొని ఉంచుకోవాలండి ఫస్ట్ ఉండాలి కదా మరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మీకు డ్యూ టు సమ్ రీజన్ అప్లికేషన్ బయట నుంచి మీ దానికి కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లాక్ అయిపోద్ది అనమాట. మీకు ఏదో ఒక రూల్ బ్లాక్ చేస్తుంది, మీకు సరిగ్గా అప్లికేషన్ స్టెబిలిటీ ఉండదు. ఏంటంటే స్టెబిలిటీ లేకపోవడం అంటే ఏంటంటే అప్లికేషన్ పనిచేస్తుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇమాజిన్ ఇది ఒక ఆర్ లెట్స్ డు వన్ థింగ్. సో ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, మీకు వెబ్సైట్ వస్తుంది.
వేరే లాగిన్ క్లిక్ చేసినప్పుడు అది మారుతుంది అనమాట. పైన వెబ్సైట్ మారి వేరే దానికి వెళ్తుంది. మీరు చూస్తే మీకు ఇక్కడికి వచ్చి, సో అక్కడ ఏమొచ్చేస్తుందంటే మీకు ఇదేంటంటే వెనక్కున్న వేరే వేరే సర్వర్స్ కనెక్ట్ అవుతున్నప్పుడు అక్కడ మీకు కనెక్ట్ అవ్వకుండా మీకు 503 ఎర్రర్స్, 403 ఎర్రర్స్, ఇలా 404 ఎర్రర్స్ ఇట్లా వచ్చేస్తుంటాయి యాక్చువల్ గా. ఆర్ కొన్నిసార్లు కంప్లీట్ గా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఏది బ్లాక్ అవుతుందో మీకు తెలియాలిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చేసింది ఇక్కడ వచ్చింది, ఇదే తీసుకుందాం. మీరు ఒక డెవలప్మెంట్ చేస్తున్నారు, అది వచ్చి డిపెండింగ్ అపాన్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ బిజినెస్ అనుకోండి. అది ఏం చేస్తుందంటే మీకు బిఎస్సి వెబ్సైట్ ఉంటుంది మీకు సో బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి అట్లేదు కదా, ఎన్ఎస్సి వెబ్సైట్ దానికి కనెక్ట్ అయ్యి మీకు లైవ్ లో షేర్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. కానీ మీకు బయటికి పోట్లా, ఎవరు బ్లాక్ చేస్తారని మీకు ఎలా తెలుస్తుంది? సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మనం లాక్స్ బయటికి తీయచ్చు. ఇక్కడ వచ్చి డినై, ఇవన్నీ కూడా డినై వస్తుంది. స్పెసిఫిక్ టు నేను ఏం చేయొచ్చు, ఇంకా మీకు మనం డినై ఏదైనా స్పెసిఫిక్ దాన్ని కూడా నేను ఏం చేస్తాను, మెసేజ్ కంటైన్స్ ఉంది కదా, ఒక పని చేద్దాం. మెసేజ్ కంటైన్స్ అని చెప్పి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే తీసుకున్నప్పుడు, నేను ఇది రన్ చేసినప్పుడు డినై ఆర్ అలౌ మనకు వచ్చి వెబ్సైట్ పేరు కావాలి నాకు. ఆ వెబ్సైట్ పేరు అని ఎక్కడ వస్తుంది మీకు, మెసేజ్ లో వస్తుంది. అవునా, మెసేజ్ లో మీకు కనిపిస్తుంది ఏమని, మెసేజ్ కంటైన్స్ డినై అని ఉండాలా. దాంతో పాటు నాకు google.com ఉండాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, Ctrl+Z అంటే అండ్ మెసేజ్ కంటైన్స్ అండ్ డినై అని కాకుండా సింపుల్ గా ఇట్లా ఇవ్వడానికి అవకాశం ఉంది ఏమో చూద్దాం. ఇక్కడ google.com అని ఇచ్చాం అనుకోండి. బట్ ఐ థింక్ ఓకే. సో కాబట్టి ఇది ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇది google.com ఉందా, మెసేజ్ చూస్తే యా చూడండి, google.com బ్లాక్ అయింది. ఏం బ్లాక్ చేస్తుంది మీకు, ఏ రూల్ బ్లాక్ చేస్తుంది అంటే, మీకు ఎక్కువ ఫైర్ వాల్ రూల్స్ ఉంటే క్లియర్ కట్ గా చెప్తుంది. ఓకే, బ్లాక్ ఇంటర్నెట్ 1 ఈ రూల్ బ్లాక్ చేస్తుంది. లోపల ఎక్సెప్షన్ యాడ్ చేయడమా, డిలీట్ చేయడమా చేయొచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, దాంతో పాటు మనం పని చేస్తాను. మనం నాకు ఏదైంది, మీకు బ్లాక్ అయింది ఏమేమి వచ్చింది మనకి, మీరు చూసినట్లయితే షాపింగ్ ఇవ్వలేదు కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, నెట్ఫ్లిక్స్ ట్రై చేశాను అనుకోండి, వచ్చింది ఏమన్నా ట్రై చేద్దాం. ఓకే, ఇది కూడా వచ్చింది చూడండి. సో కాబట్టి లోపలికి వచ్చి వెరిఫై చేసుకోవచ్చు మీకు ఏది బ్లాక్ చేసింది. మీకు యాక్షన్ వచ్చి డినై www.netflix.com మీకు. సో ఇలాగా లాక్స్ అనేది అవుట్ మోస్ట్ ఇంపార్టెన్స్ అండి. లోపలికి వచ్చి ఏం జరుగుతుందని తెలియాలంటే మీకు ఇది అవసరం ఉందన్నమాట. మీకు ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందంటే తెలియాలి. లేదా ఇప్పుడు ఈ లాక్సే లేవు అనుకోండి, రేపు పొద్దున సడన్ గా అప్లికేషన్ డౌన్ అయింది బై ద వే. ఓకే, ఎలా తెలుసు మీకు డౌన్ అయిందని, ఎవరు ఏం చేంజెస్ చేశారు? ఓకే, ఫైర్ వాల్ లో చేంజెస్ చేశారని తెలుసు. మీ ఫైర్ వాల్ లో ఆల్రెడీ 500 రూల్స్ ఉన్నాయి మీకు. ఎవరు ఏం చేంజ్ చేశారు అదన్నీ నారోడ్ అయ్యే టైం పడుతుంది. అదే ఇక్కడికి వచ్చేసి ఓకే మన వెబ్సైట్ ఇది, బట్ ఏది దాని పైన మీద డినై ఏమన్నా ఉందని ఇక్కడ మీకు ఇది కస్టో లాంగ్వేజ్ అంటారు, అక్కడ రాసుకున్నాం అనుకోండి. బయటకు వచ్చేసి చూసి ఓకే ఇది ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి బ్యాక్ ఎండ్ వచ్చి మనం చూడొచ్చు యాక్చువల్గా. సో కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా ఫైర్ వాల్స్ అనేది మీకు అనేబుల్ చేసి ఉండాలి మీకు. సారీ, ఇప్పుడు మానిటర్ లో కూడా ఎనేబుల్ చేసాం కదండి లాగ్స్ కి. ఏమన్నారు? మానిటర్ ఎందుకండి? ఏ మానిటర్ అంటే మానిటర్ కూడా ఒక ఆప్షన్ ఉంది కదా, అడ్వైజర్ మానిటర్. సో ఈ లాగ్స్ అక్కడికి మనం పంపిస్తాం మానిటర్. ఇదే చెప్పేవాడిని కదండి, దిస్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ నాట్ ఫర్ లాగింగ్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ రెండు వేరే వేరే, దానికి లాగ్స్ కి సంబంధం లేదు. ఒకవేళ రెండింటికి సంబంధం ఉంటే అది చెప్పేవాడిని. మానిటరింగ్ ఈస్ డిఫరెంట్, లాగింగ్ ఈస్ డిఫరెంట్. సో కాబట్టి ఇవన్నీ లాగ్ అనలిటిక్స్, పేరులోనే లాగ్ అనలిటిక్స్ అని పేరు ఉంది అక్కడ మీరు చూస్తే, లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేసెస్, ఎందుకంటే లాగ్ సెంట్రలైజ్డ్ కనెక్షన్ మీకు. సో దిస్ ఈస్ డిఫరెంట్.
సో అది వేరే ఇది వేరే. మానిటరింగ్ అంటే ఏంటి, మీ సర్వర్ ఎలా పనిచేస్తుంది, ఫైర్వాల్ ఎలా పనిచేస్తుంది, దాని సిపియు మెమరీ మెట్రిక్స్ అది వేరే. దానికి లాగ్స్కి ఏం సంబంధం, రెండు ఒకటి కాదు మీకు. సో కాబట్టి సో ఈ లాగ్ అనలిటిక్స్ ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తామంటే మనకి ఏదైనా విఎన్జి అయినా ఫైర్వాల్ అయినా ఏదైనా కూడా ఎక్కడైతే మనకి సెంట్రలైజ్డ్ గా లాగ్స్ అనేబుల్ చేయాలి అనుకుంటే తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. తర్వాత స్టోరేజ్ అకౌంట్ కైనా కూడా మీకు మానిటరింగ్ అనేది ఏంటంటే నా విఎం ఉంది, విఎం లో సిపియు వచ్చి నాకు 90%కి వెళ్తే ఏదో ఒక అలారం ట్రిగర్ చేయాలా, దానికోసం మానిటరింగ్ పేర్లోనే డిఫరెంట్ ఉంది యాక్చువల్ గా. మానిటరింగ్ ఈస్ డిఫరెంట్, లాగ్స్ ఆర్ డిఫరెంట్, రెండు ఒకటి కాదు. ఓకేనా. నౌ సో నెక్స్ట్ మనం డీనాట్ రూల్స్ చేసాం కదా, డీనాట్ రూల్స్ చెక్ చేద్దాం. బై ది వే చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఫైర్వాల్ అయిపోయింది. ఫైర్వాల్ ఐపీ ఏదండి, లెట్స్ కమ్ హియర్, దిస్ ఇస్ ద ఫైర్వాల్ ఐపీ. నౌ ఫైర్వాల్ ఐపీలో మీకు ఐడల్ గా మీకు తెలుసు ఈ రెండు సర్వర్స్ ని నేను డైరెక్ట్ గా కనెక్ట్ కాలేను. ఎందుకు కనెక్ట్ కాలేను, ఎందుకంటే ఇట్ ఇస్ బిహైండ్ ద ఫైర్వాల్. సో ఇప్పుడు నా ఐడియా ఏంటంటే ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మామూలుగా అయితే కనెక్ట్ కాదు. ఎందుకు కనెక్ట్ కాదు, మీరు ఎప్పుడన్నా కూడా ఐపీ ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ పోర్ట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఈ అప్లికేషన్ చూసారా, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అనేది 3389 వెళ్తుంది. అందుకే మనం ఏం చేస్తాం, ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినప్పుడు 50,000 ఇచ్చినప్పుడు అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను, అడ్మినిస్ట్రీ అని చెప్పి సరే SP1 విన్ సర్వర్ 1 వస్తుంది, సెలెక్ట్ చేసేయండి మీకు. ఓకే, కనెక్ట్ అయిందా చూడండి, మన సర్వర్ 1 కనెక్ట్ అయింది. మళ్ళీ అదే ఐపీని ఈసారి 50,001 అంట. ఇదేం పెద్దగా వాడరండి డీనాట్ అనేది, అంత హెవీగా వాడాల్సింది కాదు. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాల్సిన సందర్భాలు చాలా చాలా రేర్ ఉంటాయి. ఎందుకంటే మీకు విపిఎన్ ఉంటుంది, విపిఎన్ నుంచి కనెక్ట్ అవుతారు తప్పితే ఇంటర్నెట్ నుంచి మీ సర్వర్ని డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడం అనేది ఇంకా ఇంకో దారి లేదు, కొంచెం అర్జెన్సీ ఉంది, ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే తప్పితే ఇది ఈ డీనాట్ రూల్స్ అనేది రెగ్యులర్ గా వాడేది కాదు. సో మీకు విపిఎన్ ఉంది కదా, విపిఎన్ ద్వారా సర్వర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూసారా ఇదే సర్వర్ మీకు రెడీగా వచ్చింది చూడండి, మీకు సర్వర్ 2. సో కాబట్టి మీ ఫైర్వాల్ ఏంటి, మీరు చెప్పినట్టు ఫైర్వాల్ ఏంటంటే మీకు 3 రకాల రూల్స్ సపోర్ట్ చేస్తుంది. ఒకటి వచ్చి నెట్వర్క్ రూల్స్, తర్వాత వచ్చేసరికి నెట్వర్క్ రూల్స్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ అప్లికేషన్స్ ఇన్సైడ్ యువర్ అజూర్ ఎన్విరాన్మెంట్. దాంతో ఫైర్వాల్స్ దాంతో వెబ్సైట్స్ కంట్రోలింగ్ కోసం కాదు. అలా కాకుండా ఎక్స్టర్నల్ గా వెబ్సైట్స్ కేటగిరీ బేస్డ్ బ్లాకింగ్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే FQDN బేస్ అంటే ఫుల్లీ ICSA.com www.icsa.com అనేది ఫుల్లీ FQDN అంటారు, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఆ బ్లాకింగ్ అంటే ఇది వాడుకోవచ్చు. అగైన్ లీస్ట్ కన్సర్న్ వచ్చి డీనాట్ రూల్స్. నేను పెద్దగా చూడలేదండి రియల్ టైంలో డీనాట్ ని ఎక్కువగా వాడడం, ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రైవేట్ కనెక్టివిటీ. అది కాకుండా మీకు ఏంటంటే ఇక్కడ నుంచి మనం కావాలంటే మనం డిఎన్ఎస్ లు అప్లికేషన్స్ ప్రాపగేట్ చేయొచ్చు. ఇక్కడ ఎనేబుల్ చేసి ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇక్కడ నుంచి మీ సర్వర్స్ కి వెళ్తాయి అనమాట మీకు. అంటే మనం ఎక్కడ చేసాం, వీనెట్ మీద చేసాం కదా, అక్కడ కాకుండా ఇఫ్ అనేబుల్ అజూర్ ఫైర్వాల్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పాలసీ విల్ లిజన్ ఆన్ 53 అండ్ విల్ ఫార్వర్డ్ డిఎన్ఎస్ రిక్వెస్ట్ టు డిఎన్ఎస్ స్పెసిఫైడ్ అబౌవ్. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి 8.8.8.8 అని ఇచ్చాను అనుకోండి, మనకి సర్వర్స్ ఏం చేస్తాయి, మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేటప్పుడు రిక్వెస్ట్ ఫైర్వాల్కి వచ్చినప్పుడు ఫైర్వాల్ అప్పాలన్న డిఎన్ఎస్ ఇస్తుంది, లేకపోతే అజూర్ డిఎన్ఎస్ డిఫాల్ట్ గా వాడుకుంటుంది మీకు. నా థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇది ఏంటంటే మీకు ప్రీమియం లో అవైలబుల్ ఉంటుంది. థ్రెట్ అంటే జస్ట్ లైక్ అజూర్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఓన్ థ్రెట్ డిటెక్షన్ మోడల్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఏంటంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. అలర్ట్ ఓన్లీ అంటే అర్థం ఏంటంటే అలర్ట్ చేసి వచ్చేస్తుంది మీకు, అంటే లాక్స్ లో ఉంటుంది. అలర్ట్ ఇన్ డినై అన్నా అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ మెలేషియస్ ఐపీస్ ఉంటాయి అనమాట, డొమైన్స్. మీకు అక్కడ నుంచి ట్రాఫిక్ వస్తే అలర్ట్ అండ్ డినై, బేసిక్ అలర్ట్ అండ్ డినై ఇచ్చడం మంచిది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్చువల్ గా వ్యాలిడీ కూడా మీకు బ్లాక్ అయిపోతాయి అనమాట. లైక్ మీ క్లయింట్ నుంచి వస్తుంది, క్లయింట్ నుంచి వచ్చే కూడా కొన్నిసార్లు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వైట్ లిస్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి star.sriharshavi.com ఇచ్చాను అనుకోండి. సో నేను వైట్ లిస్ట్ చేసినట్టు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ట్రాఫిక్ అది దీనికి ట్రాఫిక్ అంటే బయట నుంచి కనెక్ట్ అయితే బేసిక్ కనెక్ట్ అవుతుంటే కూడా వాళ్ళు ఓకే ఇది మన వ్యాలిడ్ అని చెప్పి అంటే ఫాల్స్ పాజిటివ్ అది, కాబట్టి అలౌ చేస్తారు అనమాట. నా అగైన్ మనం ఇంకా సర్టిఫికేట్స్ ఇక్కడ ఇంకా వాడట్లేదు. సర్టిఫికేట్స్ ఇంకా లోడ్ బ్యాలెన్సర్ టైం ఉంది. ఇదేంటంటే
మీకు ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. టిఎల్ఎస్ విల్ బి యూజ్ విత్ ఐడిపిఎస్ అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ సర్వీస్ అండి. సో ఇంట్రూజన్ డిటెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎవరన్నా కూడా అన్ఆథరైజ్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ అని, ఇదంతా కూడా సెక్యూరిటీ కింద వస్తుంది. క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అటాక్స్ కానీ మీకు ఇట్ కెన్ మెనీథింగ్. మొన్న ఈ మధ్య వచ్చింది సార్ Log4j కానీ, ఇట్లాంటి ఏదైనా నోన్ ఇష్యూతో వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మీకు. ఇవన్నీ కూడా రూల్స్ అనమాట. ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి మీకు. ఇవన్నీ కూడా దీంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ అని వచ్చాను అనుకోండి, మీకు ఏముంటాయి మీకు, సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వచ్చింది చూడండి. అలాగే ఇదంటే వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చింది, ఇది అనేబుల్ చేశారు అనుకోండి యు ఆర్ యాక్చువల్లీ క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అటాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రూల్స్ అన్నమాట మీకు. సో ఇది అనేబుల్ చేసి పెట్టేసాం, అలర్ట్ అండ్ డినై అని చెప్పేసాం అనుకోండి, మీకు ఏమైపోతుంది, వాళ్ళు ఏదైనా ట్రై చేశారు అనుకోండి మీకు, బట్ ఇట్స్ ఏ ప్రీమియం అండి మీకు, ప్రీమియం. సో ఆబ్వియస్ గా డబ్బులు బాగా పడతాయి, మీరు చూసుకోవచ్చు మీకు. సో ఇవన్నీ కూడా వెరీ మచ్ మీకు యూజ్ అవ్వదు, బట్ ఇది కొత్తగా వచ్చి నేను చూడాలి. వెబ్ కేటగిరీస్ వచ్చేసరికి మీకు ఏం కావాలి అని చెప్పి లోపలికి వెళ్ళొచ్చు, మీకు చెక్ చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ బ్లాక్ చేశారు కానీ అది బ్లాక్ కావట్లేదు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇప్పుడు sriharshavi.com అంటే అది చెక్ చేస్తుంది మీకు. చెక్ చేసి ఏంటిది అని చెప్పి దేని కిందకు వస్తుందో చెప్తుంది చూడండి, కంప్యూటర్స్ టెక్నాలజీ. మీరు రిపోర్ట్ చేయొచ్చు, రిపోర్ట్ ఇన్ కరెక్ట్ క్లాసిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, వాళ్ళకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. సో ఎస్నాట్ ఇదేంటంటే మీకు ఎస్నాట్ లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ ఐపీ అడ్రస్ లో ఇవ్వాలని, బట్ అవసరం లేదండి, ఇది అలౌ చేయాల్సి బేసిక్ గా 10.1 ఇదంతా ప్రైవేట్ ఐపీలే, ఇది మీకు అవసరం రాదు. ఇది వచ్చి ఫైర్ వాల్ ఎక్కడ డిప్లాయ్ అయిందని చూపిస్తుంది, మీరు చూస్తే మీకు ఇక్కడ ఉంటుంది మీకు. అండ్ సెక్యూర్డ్ వర్చువల్ హబ్స్ ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు యాక్చువల్ గా, అంటే మీకు ఐ థింక్ ఒకవేళ ఆన్ ప్రెమిసెస్ ఏమన్నా ఉంటే అన్న చేయొచ్చేమో, బట్ ఎప్పుడు యూజ్ చేయలేదండి, నాట్ బిగ్ ఐడియా. సో ఇక్కడ మానిటరింగ్ అనలిటిక్స్ అని చూడండి బై ది వే మీకు. జస్ట్ ఇది ఏంటంటే ఏంటి పరిస్థితి అని చెప్పి జస్ట్ ఒక ఐడియా ఇస్తుంది అనమాట, ఏమైనా ఓవర్ వ్యూ ఇస్తుంది. మీ ఫైర్ వాల్ రూల్స్ అంతా ఓకేనా, 8 రూల్స్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. డీనాట్ అంటే మొత్తం ఎన్ని రూల్స్ ఉన్నాయి, నెట్వర్క్ రూల్స్, ట్రాఫిక్ ఫ్లోస్, మీకు ఇవన్నీ కూడా అయితే కొంచెం సేపు రన్ అవ్వాలి, వెంటనే మీకు రాదనమాట. ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక రూల్ ని చేయాలంటే చెక్ చేసి డినై రూల్ ఏముంది అని చెప్పి మీకు ఇక్కడ రావాలి, ఇక్కడ ఏంటి సంగతి అని చెప్పి. ఇది అగైన్ ఇది రెగ్యులర్ గా మీకు చెప్తుంది, బట్ ఇది ఎట్లా అంటే చెక్ చేయడానికి ఒకవేళ అంటే లాక్స్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా బేసిక్ ఒక ఐడియా కోసం మీకు. సో ఇక్కడ ఏమంటుంది మీకు, రూల్ గ్రూప్ ఒకవేళ మూవ్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, బట్ ఇదేం పెద్దగా యూజ్ చేసినట్టు నేను లేదండి, ఇది కొత్తగా చూస్తున్నాను యాక్చువల్, ఫస్ట్ నుంచి లేదు. బట్ ఎనీవే నా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఫైర్ వాల్ వాడాలని లేదు, ఎందుకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే ఫైర్ వాల్ పర్ అవర్ మీకు చార్జెస్ చాలా హెవీగా ఉంటాయి, లైక్ $1, డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ట్రాఫిక్ యు ఆర్ ప్రాసెసింగ్ అంతా కూడా. బట్ నేను చూసిన ఎన్విరాన్మెంట్స్ లో వాడారు, అందుకే నేను తీసుకొచ్చింది ఈ కంప్లీట్ హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో మీకు సెంట్రలైజ్ గా వాడారు అనమాట. కాబట్టి ఈ ట్రాఫిక్ అజూర్ ఫైర్ వాల్ వచ్చి మీకు అవర్లీ చార్జెస్ ఉంటాయి, అది కాకుండా దానిలో ప్రాసెస్ అయిన డేటాకి పర్ జీబీ బేస్డ్ లో నెంబర్ ఆఫ్ రూల్స్, కాబట్టి హ్యూజ్ పెద్ద సర్వర్ ఎస్టేట్ ఉందంటే యూఆర్ గోయింగ్ టు పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ తప్పదు మనకి సెక్యూరిటీ కదా. అయితే ఇక్కడ ఒక తలనొప్పి ఏంటంటే సెక్యూరిటీ పరంగా అజూర్ ఫైర్ వాల్ అనేది బేసిక్ గా మీకు మెయిన్ గేట్ లాంటిది. అంటే ఒక పెద్ద మాహిష్మతి కోటను తీసుకున్నారనుకోండి, బాహుబలిలో ఆ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఎంట్రన్స్ లాంటిది బేసిక్ గా. సో సమ్హౌ ఆ కోట గోడని దాటి లోపలికి వచ్చాను అంటే నాకు ఎక్స్ట్రీమ్ గా అన్నిటికి కూడా రీచబిలిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈవెన్ దో మేబీ ఎవరైనా బై మిస్టేక్ చేసి అన్నెసరీ ట్రాఫిక్ అలౌ చేసి మీకు లోపలికి వచ్చినా కూడా మనం సర్వర్ లెవెల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం సర్వర్ లెవెల్లో ఆర్ సబ్నెట్ ఆర్ సర్వర్ లెవెల్లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ యూజ్ చేస్తాం, అది కూడా ఫైర్ వాలే. సో ఓకే, ఎన్ఎస్జి అంటాం మనం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే
కాపీ కాలేదా, కాపీ ఇమేజ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, దీనికంటే బెస్ట్ ప్రింట్ స్క్రీన్. మీకు నేనేం చేస్తాను, మీకు ఇది తీసుకొని ఇలా ఇద్దాం. కాకపోతే సో మనం ఏం చేయొచ్చు, ఏదర్ సబ్నెట్ లెవెల్లో ఉన్నా లేకపోతే ఇన్స్టెన్స్ లెవెల్లో ఉన్నా మనం ఏం చేయొచ్చు, ఈ ఎన్ఎస్జి అనే దాన్ని అప్లై చేయొచ్చు మీకు. ఓకే, ఇట్లా అప్లై చేయొచ్చు అనమాట మీకు. మీరు చూసినట్లయితే ఏదర్ సబ్నెట్ లెవెల్లో ఉన్న ఇన్స్టెన్స్ లెవెల్లో అప్లై చేయొచ్చు. అంటే ఎస్, మీకు ఇది వచ్చి మీకు మెయిన్ గేట్ అనుకోండి, మెయిన్ గేట్ దాటి వచ్చిన వెంటనే ఎవరింట్లో వాళ్ళకి వెళ్ళాలంటే కుదరదు, ప్రతి ఇంటికి కూడా మెయిన్ డోర్ ఉంటుంది అవునా. సో కాబట్టి మనకి సర్వర్ లెవెల్లో కూడా మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. అవి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ యాక్చువల్గా. సో దీని గురించి, ఈ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ గురించి మనం రేపు మాట్లాడతాం. దీస్ ఆర్ బేసికలీ సబ్నెట్ లెవెల్లో అప్లై చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు దీని లెవెల్లో కూడా అప్లై చేయొచ్చు మీకు, సర్వర్ లెవెల్లో కూడా, అంటే ఇంటర్ఫేస్ లెవెల్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఈవెన్ దో ట్రాఫిక్ లోపలికి వచ్చినా కూడా ఇష్టం వచ్చినట్టు పోయి కనెక్ట్ అయిపోయి మనకి కాంప్రమైజ్ కాకుండా ఇన్స్టెన్స్ లెవెల్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఇది వచ్చేసి సెంట్రల్ ఫైర్ వాల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు SP1RG ఈస్ట్ యుఎస్ లో ఉన్న నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ని వెస్ట్ యుఎస్ కి అప్లై చేయలేం, కానీ రెండింటికి కలిపి సెంట్రలైజ్డ్ గా మనకి అజూర్ ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. సో దాని గురించి మనకి రేపు మాట్లాడొచ్చు, ఏంటి మనకి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి. సో దాంతో పాటు మనకి అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది మీకు, దాని గురించి కూడా మనం రేపు మాట్లాడతాం. అది ప్లాన్. ఓకే, సో గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ కన్ఫ్యూజన్స్? హర్ష గారు ఈ ఇమేజ్ అది పెడతారండి పోర్టల్? వై నాట్, అప్డేటెడ్ దీంట్లో అంటున్నారు కదా. యా, పెడదాం. అది ఇంకా ఫైర్ వాల్ టైప్స్ ఏమైనా ఉంటాయండి? అంటే పాలో ఆల్టో ఫైర్ వాల్ అని, అంటే రియల్ టైమ్ లో ఈ ఫైర్ వాల్ కాకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైమ్ అని మీరు స్పెసిఫిక్ గా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను చెప్పేది రియల్ టైం కాబట్టి ఇలా ఉంటుందని. రెండోది ఏంటంటే డిపెండ్స్ అపాన్ కస్టమర్ టు కస్టమర్. యాక్చువల్ గా మీకు థర్డ్ పార్టీ ఫైర్ వాల్స్ చాలా ఉన్నాయి, మీకు సిస్కో ఫైర్ వాల్స్, పాలో ఆల్టో, బేసిక్ గా నా థర్డ్ పార్టీ. నా ప్రాబ్లం ఏంటంటే, మీకు థర్డ్ పార్టీ ఫైర్ వాల్ అనేది కాస్ట్ ఎక్కువ అయిపోతుంది వెన్ కంపేర్ టు. రెండోది ఏంటంటే సపోర్ట్ లెవెల్కి వచ్చేసరికి హెడ్ ఏక్స్ వస్తాయి. ఏమొస్తాయంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు సమ్ రీజన్ పని చేయట్లేదు అనుకోండి, ఏదో ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, అజూర్కి మనం టికెట్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము సపోర్ట్ చేయము, మీరు సిస్కోకి ఫోన్ చేసుకోండి అంటారు. సిస్కోకి ఫోన్ చేసాము అనుకోండి, మా సైడ్ అంతా బాగుంది, ఇది అజూర్ ఇష్యూ అంటారు బేసిక్గా. సో అక్కడ ఏంటంటే బ్లేమ్ గేమ్ ఉంటుంది అనమాట. అగైన్ అది కంప్లీట్ గా కస్టమర్ చాయిస్. కస్టమర్ దగ్గర ఆల్రెడీ లైసెన్సెస్ ఉన్నాయి, నేను థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళు డిప్లాయ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చి మనకి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అలాంటిది డిప్లాయ్ చేయాలి అనుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, చెక్ పాయింట్ అన్నారు అనుకోండి, మీకు మార్కెట్ ప్లేస్ లో మీకు రిజల్ట్స్, వేర్ ఈస్ ద మార్కెట్ ప్లేస్, మీకు స్టాప్ అయిపోయినాయి. ఓకే సరే, క్రియేట్ ఏ రిసోర్స్ అన్న. ఇక్కడ వస్తుంది చూడండి. నేను ఏం చేస్తాను అంటే మీకు సో చెక్ పాయింట్ ఉందా చూడండి, మీకు నెక్స్ట్ జెన్ ఫైర్, పాలో ఆల్టో, ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో పాలో ఆల్టో తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ ప్లేస్ లోకి వస్తుంది. మార్కెట్ ప్లేస్ లోకి వచ్చి మీకు ఏది కావాలి అని చెప్పి క్లౌడ్ నెక్స్ట్ జనరేషన్ లుకింగ్ ఫర్ మేనేజ్డ్ ఫైర్ వాల్ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని అగైన్ లైసెన్స్ కూడా మారుతూ ఉంటుంది అనమాట, మీ ఓన్ లైసెన్సా లేకపోతే ఏంటి అని చెప్పి మీకు ఇట్లా ఇస్తాను, యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, డిపెండ్స్, ఐఎస్ ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ వెండర్ అనమాట. సో కాబట్టి కంప్లీట్ గా వాల్ చాయిస్ మనకి. నౌ లెట్ మీ డిలీట్ ద ఫైర్ వాల్. ఫైర్ వాల్ కి వచ్చి, అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ జాయిన్ అయినప్పుడు కేటీ తీసుకున్నప్పుడు ఏం క్వశ్చన్స్ అడగాలండి?
ఫస్ట్ డిజైన్ అడగాలి మీరు. ఏంటి మీ ఎన్విరాన్మెంట్ యొక్క డిజైన్ ఏంటి అని చెప్పి అడగాలి. అంటే ఇలాంటిది ఒక విజియోలో కానీ ఎక్కడన్నా కానీ ఒక కంప్లీట్ A to Z గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ ఉండాలి బేసిక్గా. సో తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ రెగ్యులర్ ఇష్యూస్ ఏంటి, టికెటింగ్ టూల్ ఏంటి మీకు, సో టికెటింగ్ టూల్లో ఏమేమి ఇన్ జనరల్ గా టికెట్స్ ఏమొస్తాయి మనకు, ఎవరు ఏ పని చేస్తారు మీకు, సో క్లౌడ్ ఎవరు చూసుకుంటారు, డెవాప్స్ ఎవరు చేసుకుంటారు, రెండు ఒకటే టీమ్ బేసిక్గా అడగాల్సి వస్తుంది. అండ్ అది అన్ని ఇస్తారని గ్యారంటీ కూడా లేదు మీకు. సో కేటీ అనేది బేసిక్గా ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వరు, ఏదో చెప్పి వెళ్ళిపోదాం అన్నట్టు ఇస్తారు కాకపోతే ఎవరు ఇవ్వరు. సో కాబట్టి మీరే డాక్యుమెంటేషన్ అంతా తీసుకొని చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? షట్ డౌన్ చేశాను అన్ని కూడా. సో సర్వర్స్ అయితే నాక SP1 లో మనం డ్రైవ్ డిలీట్ అయి ఉండదు MySQL ది. సో కాబట్టి అది కూడా ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం, యాక్చువల్గా అన్ని డిలీట్ చేసేయచ్చు మనకి రేపు టెస్టింగ్ కోసం. సరే రేపు ఒకరోజు చూద్దాంలేండి, వచ్చి డిలీట్ అని చెప్పి. సో నేను చేరిన ఒక 3-4 కంపెనీస్ అయితే నాకు కేటీ సెషన్ కూడా లేదండి, మేబీ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మీకు. సో మోస్ట్లీ నేనే అడగాల్సి వచ్చింది అంతా కూడా. మోస్ట్లీ మీకు ఏం చేస్తారంటే ఏ కాన్ఫరెన్స్ వెబ్సైట్ షేర్ పాయింట్ వెబ్సైట్ ఇస్తారు, అది మీకు ఇచ్చేసి చదువుకోకండి అంటారు. అంతకుమించి ఎవరు కూడా ఓపిక్ గా కూర్చొని చెప్పే అవకాశం ఎవరికి రాదు, ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉంటారు. సో కాబట్టి నేను టికెట్స్ లేకపోతే వర్క్ ఉంది, వర్క్ పక్కన పెట్టి మిమ్మల్ని కేటీ ఇస్తానంటే బేసిక్ గా మామూలుగా ఎవరు ఇష్టపడరు. రెండోది ఏంటంటే మరి నా టికెట్లు ఎవరు చేస్తారని చెప్పి వీలైనంత వరకు పై చెప్పేసుకుని వెళ్ళించుకోవడానికి ట్రై చేస్తారు. సో కాబట్టి నా ఉద్దేశంలో ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది, లేదా సరైన క్వశ్చన్స్ అడగాలన్నమాట. మీకు సరైన క్వశ్చన్స్ ఎక్కడ ఏంటి అని అడుగుతూ ఉంటే అదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు క్లౌడ్ అండ్ డెవాప్స్ మీద ఒక మంచి అవగాహన వచ్చినాక అప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఎలా యాక్సెస్ అవుతుంది, కనెక్టివిటీ ఏంటి అని కూడా అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ప్రకారం వస్తుంది. డాక్యుమెంట్స్ అంటే SOPs అలాంటివి ఉంటాయి. ఏదైనా ఎనీథింగ్. SOPs ఈజ్ నాట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి, నో. దానికి దీనికేం సంబంధం. డిజైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ట్రాఫిక్ ఫ్లో ఎటు నుంచి ఎటు జరుగుతుంది, కనెక్టివిటీ ఏంటి, ఎవరు ఏం చేస్తారు. ఓకే, సో రేపు వచ్చి సేమ్ టైం అండి. ఓకే గైస్, రేపు వచ్చి కొంచెం మనం ముందు, ఎందుకంటే నేను మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్, అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా చెప్పాలి. కానీ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ అంత పెద్ద టాపిక్ కాదు, సపరేట్ గా చెప్పాల్సిన టాపిక్ కాదు. సరే ఓకేనంటే మళ్ళీ 5:15కే స్టార్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. సో సేమ్ రేపు కూడా ఈ వారం అంతా కూడా 5:15కే స్టార్ట్ చేసి మనం రేపు వచ్చే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ గ్రూప్స్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు రేపు వెనస్డే కదా, ఓకే. సో థర్స్డే అండ్ ఫ్రైడే మనకి లోడ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, గుడ్. See you tomorrow 5:15 in the morning. Bye folks.